హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్ కడప. జిల్లా కోర్టుకు సంబంధించి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉండవచ్చు అనేది చాలామంది చాలా రకాలుగా ఊహించుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి టైం కూడా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎగ్జామినేషన్ డేట్సే తరువాయి. ఈ నేపథ్యంలో చాలామంది ఎగ్జామినేషన్స్ అనేది జూలై 13 ఉండొచ్చు అని చాలామంది కొంచెం ఆందోళన టెన్షన్ పడుతూ ఉన్నారు. కొందరు కాదు జూలై ఎండింగ్ అని, ఆగస్టు ఫస్ట్ సెకండ్ వీక్ అని, ఇంకొందరు ఏకంగా సెప్టెంబర్ విన్నారు. ఎగ్జామ్ సెప్టెంబర్లో ఉంటుందిలే చూద్దాంలే అనేసి. మరి దీని సాధ్యాల గురించి ఒకసారి మనం చూద్దాం. మరి యాక్చువల్గా తెలంగాణలో అయితే మాత్రం మనకు నోటిఫికేషన్ రాకముందే మనకు డేట్స్ చేయడం జరిగింది. కానీ మన ఏపీలో మాత్రం ఎక్కడ కూడా ఏ పాయింట్ మెన్షన్ చేయలేదు. సో నోటిఫికేషన్ ఇచ్చారు తప్పితే ఎగ్జామ్ డేట్స్ అనేది డ్యూ కోర్సులో చెప్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు అయితే మనకు దాదాపుగా 45 డేస్ పైన అయిపోయింది. ఇంకా ఎగ్జామినేషన్ డేట్స్ అయితే మనకు ఇంకా అనౌన్స్ చేయలేదు. దాదాపుగా 2 months అయిపోయింది అనుకుంటా. ఓకేనా, ఇంకా మన డేట్స్ మనకు అనౌన్స్ చేయలేదు. ఈ నేపథ్యంలో చాలామంది మిత్రులందరూ కూడా ప్రిపరేషన్ అయితే మాత్రం చాలా గట్టిగానే చేస్తూ ఉన్నారు. సో సీరియస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇంకొందరు డైలమాలో ఉన్నారన్నమాట. అప్లై చేసినాంలే, ఆడొచ్చోలే చూద్దాంలే, అట్లా డైలమాలో ఉన్నారు. కాబట్టి సో మీ అందరి కొరకు ఇక్కడ నేను చెప్పేది ఏమంటే, మనం ఎటు ఎగ్జామ్ ఫీజు కట్టాం, చదవాలని చేశాం కాబట్టి కొంచెం చేసేది సీరియస్గా ప్రయత్నించండి. అతి త్వరలోనే మళ్ళీ మనకు హైకోర్టులో కూడా 245 వేకెన్సీ జాబ్స్ వస్తున్నాయి. కాబట్టి అదే మాదిరిగా ఎస్ఎస్సీలో కూడా జాబ్స్ అనేవి వచ్చాయి. కాబట్టి కొంచెం గట్టిగా ప్రయత్నించమని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మరి ఈసారి అయితే మాత్రం కొంచెం అదృష్టం చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో కంటే ఈసారి డేట్స్ ఎక్కువ రావడం జరిగింది, ఎక్కువ డేస్ వచ్చాయి. సో గతంలో టక్కటగా అయిపోయింది, లాస్ట్ డేట్ అయిపోయిన 1 monthకి ఎగ్జామ్ అయిపోయింది. కానీ ఈసారి అట్లా కాదు. సో ఎగ్జామ్ మనకు జూన్ 2కే అయిపోయింది చివరి తేదీ. తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్లకు మళ్ళీ 1 month వచ్చారు, టైం వచ్చా. ఇప్పుడు మళ్ళీ ఇంకా 1 month పట్టే అవకాశం ఉంది. కానీ ఇంతవరకు అయితే మాత్రం మనకు అఫీషియల్ వెబ్సైట్లో ఎగ్జామినేషన్ డేట్ పలానా అని మనకు చెప్పలే. అందువల్ల అందరూ కూడా డైలమర్కి వెళ్ళిపోయినారు. చాలామంది ఫోన్లు చేస్తున్నారు, సార్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటున్నారు. కాబట్టి మొత్తానికి అయితే మాత్రం గతంతో పోల్చుకుంటే మాత్రం ఈసారి డేస్ ఎక్కువ రావడం జరిగింది కంపేర్ టు అదర్ ఎగ్జామినేషన్స్. ఈవెన్ గ్రూప్ 2 కూడా అట్లే లాస్ట్ మినిట్ టకటగా ఎగ్జామ్ డేట్స్ పెట్టేసినారు. డిఎస్సి కూడా అంతే టకటగా చెప్పేసినారు. కానీ మన హైకోర్టు అయితే మాత్రం టైం అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందని చెప్పొచ్చు. నాకు తెలిసి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా 30+ డేస్ అయితే ఎగ్జామినేషన్ నుండి అవకాశం ఉంది. 30+. ఎందుకు 30+ డేస్ అంటున్నానంటే, మనకి ఎగ్జామినేషన్ కానీ ముందుగానే కనీసం అంటే వాళ్ళు 2 to 3 ముందుగానే చెప్తాను. 2 to 3 weeks పడుతుంది ముందుగానే చెప్పాలంటే. సో డెఫినెట్గా, ఎందుకంటే హాలిడే డౌన్లోడ్కి ఒక 10 days ముందు చెప్తారు దాని ముందు. సో కాబట్టి ఎట్లా తీసుకున్నా కూడా మనకు మినిమం 2 weeks నుంచి 3 weeks పట్టే అవకాశం ఉంది. సో మినిమం అయితే మాత్రం 30+ డేస్ అయితే మీకు వస్తుంది. మరి అందరూ అనుకున్నట్ల జూన్ 13 ఎగ్జామ్, జూలై 13 ఎగ్జామ్ లేదు. ఎందుకంటే అప్పుడు అడిగారు, సార్ జూలై 13 ఎగ్జామ్, జూలై 13 అనేసి సోషల్ మీడియా అంతా హల్చల్ చేసుకున్నారు. ఆ రోజు కూడా చెప్పాను. సో జూలై 13 జరిగే అవకాశమే లేదు అని చెప్పడం జరిగింది. అనుకుంటే ఇప్పుడు జూలై 13 ప్రసక్తే లేదు. దీనికి మీరు మర్చిపోండి ఇంకా. సో ఇప్పుడు మన డౌట్ ఏమంటే ఇంకా జూలై ఎండింగా. సో మరి ఎగ్జామినేషన్ అనేది మనకు ఆగస్టు ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ జరిగే అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇంకా సెప్టెంబర్ పోతుంది అనేసి మీరు నెగ్లెక్ట్ చేస్తే ఇబ్బంది పడతారు. ఇప్పటికీ చాలామంది మీరు సిలబస్ కంప్లీట్ చేసుకుని ఉండాలా. ఒకవేళ చేసుకోకపోయినా పర్లే, స్టిల్ వీ హ్యావ్ 30 days. ఈ యొక్క 30 daysలో కూడా మీరు మెయిన్ టాపిక్స్ చూసుకున్నా కూడా, సో మెయిన్ టాపిక్స్ ఏవైతే వస్తున్నాయో దాన్ని బాగా సిన్సియర్గా పట్టుకున్నా కూడా జాబ్ పొందే అవకాశం అయితే ఉంది మిత్రం. ఎప్పుడు కూడా మనకు మీ యొక్క హోప్స్ను లూజ్ చేసుకోవద్దండి. ఖచ్చితంగా నేను జాబ్ సాధిస్తా, ఈ తక్కువ సమయమైనా ఎంత టైం ఉన్నా కూడా లాస్ట్లో 1 month సిన్సియర్గా ఎవరైతే చదువుతారో వాళ్ళకి జాబ్స్ పడుతూ ఉంటాయి. సో గతంలో అంతా చదివి లాస్ట్లో నెగ్లెక్ట్ చేస్తే రాదు. గతంలో నెగ్లెక్ట్ చేసి కూడా ఈ యొక్క 1 month గట్టిగా పట్టుకుంటే, ఈ యొక్క 1 month ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో వాళ్ళకి జాబ్స్ పడతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఖచ్చితంగా చదవండి. సో సెప్టెంబర్లో కూడా ఎగ్జామినేషన్ ఉండే అవకాశం లేదు. దానికి ముందుగానే అంటే జూలైలో అయితే నా మోస్ట్ లేదు. సో మనకి ఎగ్జామినేషన్ అనేది మనకు ఖచ్చితంగా ఆగస్టు ఫస్ట్ వీక్లో సెకండ్ వీక్లో మీకు ఎగ్జామినేషన్ పెట్టబోతున్నారు. దాని నో డౌట్ అట్ ఆల్. ఇంకంతకన్నా మించి పొడిగించే అవకాశం లేదు. వీళ్ళు జూలై ఎండింగ్లోనే ఉంటుందేమో కానీ ఆ సెప్టెంబర్కి అయితే ఎగ్జామినేషన్ పోయే ప్రసక్తే లేదు. కాబట్టి ఈ యొక్క ఆగస్ట్ని బేస్ చేసుకొని మీరు బాగా చేసుకోండి. సో మేక్ ఏ ప్లాన్ అకార్డింగ్లీ. ఆ విధంగా మీకు ప్లాన్ మీరు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఇది ఒక అవకాశం మిస్ అయితే మళ్ళీ 2 years అవుతుందో 3 years అవుతుందో. 2021లో వచ్చింది, 2022లో వచ్చింది, ఆ తర్వాత మనకు రాలే. దాదాపు 2.5-3 ఏళ్ళు పట్టా.
మళ్ళీ ఇది మిస్ అయితే మళ్ళీ వస్తుందో తెలియదు కాబట్టి మళ్ళీ మనం నిరుచాపడుకోకుండా డైలమా డిప్రెషన్ కాకోకుండా సో ఖచ్చితంగా దీన్ని నేను ప్రయత్నం చేసినాను అనే మాదిరి మీరు మీ యొక్క ప్లాన్ మాత్రం టైం టేబుల్ వేసుకోండి. సో అఫీషియల్ వెబ్సైట్లో నేను ఇప్పుడు కూడా చూశాను, మీకు ఇక వీడియో చెప్పి ముందుగా కూడా నేను అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాను, చూస్తే అక్కడ అప్డేట్ న్యూ అప్డేట్ అయితే ఏం లేదు, అంతా కూడా పాత అప్డేట్. ఎగ్జామినేషన్ అంటే మనకు నోటిఫికేషన్ ఏమైతే ఇచ్చినాడో అవి తప్పితే కొత్త అప్డేట్ అంటూ దాంట్లో ఏమీ లేదు. సో డేట్స్ పెడితే మాత్రం బాగుంటుంది అనేసి ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు. దయచేసి హానరబుల్ హైకోర్టుకు అందరూ కూడా విన్నవించుకునేది ఏమంటే ఎగ్జామినేషన్ డేట్ అనేది ముందుగానే చెప్తే, అంటే పలానప్పుడు మేము ఎగ్జామ్ పెట్టబోతున్నామంటే దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు అనుకుంటారు అనమాట. మీ ఇచ్చి 2 months అయిపోయింది కదా నోటిఫికేషన్, మీ యొక్క డ్యూటీ చదవండి అనేసి. బట్ జనరల్గా ఎవరైనా చేసే పని ఏమంటే డేట్స్ వచ్చేవారు ఎవరు చదవరు, సీరియస్ ఆస్పిరెంట్ అయినా ఇంకొకరైనా. కాబట్టి దయచేసి హైకోర్టు కూడా దీని మీద కొంచెం ఫోకస్ చేసుకొని డేట్స్ అనేది ముందుగా మెన్షన్ చేస్తే పలానప్పుడు ఉంటుందనేసి, సో దాన్ని బట్టి అకార్డింగ్లీ వాళ్ళ యొక్క దాని యొక్క ప్రిపరేషన్ వాళ్ళు సీరియస్గా తీసుకుంటారనమాట. దయచేసి కోర్టును మాత్రం మేము కోరుకునేది డేట్స్ అయితే మాత్రం మెన్షన్ చేయండి అని కోరుకుంటున్నాం. సో డెఫినెట్గా అయితే మాత్రం 30+ డేస్ అయితే ఖచ్చితంగా ఉంది. ఇక 30+ డేస్లో మీరు మంచిగా ప్లాన్ వేసుకోండి, ఎందుకంటే మరో అవకాశం రాబోతూ ఉంది. దీన్ని మీరు బాగా చదివితే, జిల్లా కోర్టులు బాగా చదివితే త్వరలో రాబోయేటటువంటి ఏపీ హైకోర్టు సంబంధించినటువంటి డిఓ పోస్టులు కానీ, కంప్యూటర్ ఆపరేటర్ కానీ, లా సంబంధించిన పోస్టులు కానీ, ఎగ్జామినర్ కానీ, అసిస్టెంట్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటి యొక్క ప్రిపరేషన్ మనకు ఈజీ అయిపోద్ది. సో దానికి ఈజీ ప్రిపరేషన్ అయిపోద్ది అనమాట. సో ఒకటి మరో అవకాశం ఉంది కాబట్టి మీరు కొంచెం గట్టిగా చదవండి. స్టిల్ వీ హ్యావ్ ఇప్పుడు 30 డేస్ ఉంది, ఇంకా 5 డేస్ అనేది లేదు. ఇప్పుడు మనకు ఉండేది ఇంకా 30+ డేస్ ఉందన్నమాట. సో ఫోకస్ మోర్ ఆన్ ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్, ఆంధ్ర గురించి, స్టాటిక్ జీకే బాగా పట్టుకొని, ఇప్పుడు మీరు హిస్టరీ, పాలిటిక్స్, జాగ్రఫీ దాంట్లో పోమాకండి, అవి చదివితే చాలా కష్టం. స్టాటిక్ జీకే పరంగా మ్యాక్సిమం ఎంత వీలైతే అంత బాగా చదవండి. సో అదే మాదిరిగా ప్రతిరోజు ఒక టెస్ట్ ఇచ్చేయండి, ప్రతిరోజు కంపల్సరీ ఒక టెస్ట్ రాయండి. దీనికి సంబంధించి మనకు ఉత్తమ్ అకాడమీ నందు మీకు ఎవరీ సండే కూడా ఫ్రీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం. అవి కూడా ఇప్పుడు 4-5 టెస్టులు ఉన్నాయి. సో వాటితో కూడా మనకి యాప్లో కూడా ఒక 3-4 ఫ్రీ టెస్టులు కూడా ఉన్నాయి, అవి రాసుకోండి. లేకుంటే తక్కువ అమౌంట్కి మన దగ్గర టెస్ట్ సిరీస్ కూడా మన దగ్గర ఉంది. కాబట్టి ఇక్కడ దాదాపుగా ఇప్పుడు సబార్డినేట్ 30+ టెస్టులు అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత జూనియర్ అసిస్టెంట్ 40 జీకే, 40 ఇంగ్లీష్ ఇండివిజువల్గా ఉన్నాయి. వాటితో పాటుగా ఇప్పుడు మళ్ళీ ఒక 15 టెస్టులు అప్లోడ్ చేయడం జరిగింది. దాదాపు 50 టెస్టులు మీకు రాబోతున్నాయి. వీటి డైలీ 1-2 ఎగ్జామ్స్ రాసుకొని, డైలీ 1-2 ఎగ్జామ్స్ రాసుకొని వాటిని అనలైజ్ చేసుకున్నా కూడా మీకు సరిపోతుంది. నేను చదవలేదు, నేను ప్రాక్టీస్ కాలేదు, నేను ఎగ్జామ్ రాయలేదు అంటే ఇబ్బంది పడతారు. ఎగ్జామ్ రాయండి. సో లాస్ట్ మూమెంట్లో ఎగ్జామ్ ఎవరైతే బాగా రాస్తారో వాళ్ళకి సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. మరి దీనికి సంబంధించిన ఫుల్ కోర్స్ మన దగ్గర అయితే మాత్రం ₹899 ఉంది, మరియు టెస్ట్ సిరీస్ కూడా ₹399 ఉంది. యాక్చువల్లీ దీనికి కాస్ట్ అంతా ₹1499 ఉండేది. ఇప్పుడు ఎగ్జామ్ దగ్గర పడుతూ ఉండే కొద్దీ మీకు ₹899 ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఏమవుతుందంటే ఫర్దర్గా రాబోయేటటువంటి హైకోర్టు ఎగ్జామ్స్ కూడా మీకు పనికి వస్తుంది. తర్వాత వచ్చిన తర్వాత ఫీజు కూడా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు తీసుకోండి. టెస్ట్ సిరీస్ అయితే ₹399 ఉంది. సో డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఆల్ కరెంట్ అఫైర్స్ ఉంది, జీకే పీడిఎఫ్ కూడా మీకు ఉన్నాయి. సో దీన్ని మనకు ఉత్తమ్ సెకండ్ యాప్ కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకి నెంబర్కి కాల్ చేయండి, 8688080802 కాల్ చేయండి. సో ఉత్తమ్ సెకండ్ యాప్ను కింద ఇచ్చిన లింక్ నుంచి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని ఏపీసీసీకి సంబంధించినటువంటి జూనియర్ అసిస్టెంట్ కానీ, టైపిస్ట్ కానీ, కాపీస్ట్ కానీ, స్టెనోగ్రఫీ, రికార్డ్ అసిస్టెంట్ వీటి అన్ని కూడా ఒకే ఎగ్జామ్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒకే ఎగ్జామ్ జరుగుతుంది. మరియు ఆఫీస్ సబార్డినేట్, డ్రైవర్సు, ప్రాసెసర్ వరకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. ఇది 10th లెవెల్ ఉంటుంది, ఇది డిగ్రీ లెవెల్ ఉంటుంది. కాబట్టి మీరు మన యొక్క ఉత్తమ్ సెకండ్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ యొక్క నచ్చిన కోర్సుని మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. కంప్లీట్గా మీకు ఏ కోర్స్ కంటే ఆ కోర్స్ అందుబాటులో ఉంది. స్టిల్ మీకు ఇంకా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా ఉన్నట్లయితే ఒకసారి మాకు కాల్ చేయండి. దాన్ని బట్టి మీకు మేము ఏదైనా ఇంకా కన్సెషన్ చూసే అవకాశం ఉంటే మేము చేయిస్తాం. సో ఇది మిత్రమా ఉన్నటువంటి మనకు అప్డేట్స్ ఇది. సో వచ్చిన వెంటనే మీకు ఈ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కావాల్సి ఉంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు తెలియజేస్తాను. సో మీ యొక్క ప్రిపరేషన్ అయితే మాత్రం ప్రిపరేషన్ ఎక్కడ కూడా ఆపకుండా ముందుకు వెళ్తూ ఉండండి అప్ టు ఎగ్జామినేషన్ వరకు. ఇదైన తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్ అయిన తర్వాత హైకోర్టు ఎగ్జామినేషన్స్ వరకు కూడా మీరు ముందుకెళ్ళండి. ఖచ్చితంగా సక్సెస్ మనకు రాబోతుంది. సో థ్యాంక్ యూ.